హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. కేంద్ర బడ్జెట్ రేపు రాబోతోంది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులేంటి, తెలుగు రాష్ట్రాలకు ఈ బడ్జెట్లో ఏం చెప్పబోతున్నారు? తెలుగు రాష్ట్రాలు చాలా కాలంగా కేంద్రం నుంచి నిధులు ఆశిస్తున్నారు, విభజన సమస్యలకు సంబంధించిన పరిష్కారాన్ని ఆశిస్తున్నారు. సో రైల్వేతో పాటు ఇతర రంగాలకు బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి గడిచిన దశాబ్ద కాలంలో ప్రాపర్గా తెలుగు రాష్ట్రాలకు రాలేదు లాంటి ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో ఎలా ఉండబోతుందని చూడాలి. కేంద్ర బడ్జెట్లో తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి అలాగే ఎన్డీఏలో కీలకంగా ఉన్న బీహార్కు ప్రత్యేకమైన కేటాయింపులు ఉంటాయంటూ చర్చ జరుగుతోంది. సో ఎంత మేరకు అటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో ఆ బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన రచ్చ, వీడి అంశాలపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత తులసిరెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే నరసింహ గారు. యా సార్, ముందుగా కేంద్ర బడ్జెట్ అంశం ప్రస్తావన చేస్తే ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన తరువాత 10 ఏళ్ల కాలంలో ఎన్డీఏ సర్కార్ ఏమిచ్చింది అంటే ఏమి ఇవ్వలేదనే మాట మీరు చాలా కాలంగా మాట్లాడుతూ ఉన్నారు. సో మనకి రావాల్సినవి ఏంటి, వస్తాయనే ఆశలు ఈసారైనా ఏమైనా ఉన్నాయా? మీరు చెప్పినట్లు 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రప్రదేశ్ కు కాంపెన్సేషన్ గా తన నష్టాన్ని నివారించే దానికోసం ఆ రోజు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారు పిఎంగా కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం నవ్యాంధ్రకు ప్రధానంగా 3 వరాలు ప్రకటించింది. ఒకటి, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా. రెండవది, విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా గాని లేదా ఒరిస్సాలోని కేపీకే తరహా గాని స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద కేంద్రము రాష్ట్రానికి నిధులు ఇవ్వడం. మూడవది, విభజన చట్టంలో 108 సెక్షన్లు 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం. ఈ మూడవ దాని కింద ఒకటి, కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ వస్తుంది, దుగరాజపట్నంలో ఓడరే వస్తుంది, రాజధానికి నిధులు, బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరానికి కంప్లీట్ చేయడము, 14 కేంద్రీయ సంస్థలు ఎయిమ్స్ తో సహా, తర్వాత విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, తర్వాత కొన్ని మౌలిక సదుపాయాలు తోటి ఇవన్నీ ఈ 3వ వరం కింద 10 సంవత్సరాలు అయింది. మరి ఏమేమి ఈ 3 వరాలు ఏమేమి అమలయ్యాయంటే, ఒకటేమో ప్రత్యేక హోదా మంత్రివర్గానికి సంబంధించి 0 మార్క్, ఇది ముగిసిన అధ్యాయం అని చెప్తుంది బీజేపీ. అవును. రెండవది బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి 24,350 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపిస్తే ఇప్పటి వరకు మంజూరైంది కేవలం 1,050 కోట్లు. 24,350 కోట్లలో 1,050 కోట్లు అంటే 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 4 రూపాయలు ఇచ్చి ఇంకా 96 రూపాయలు అట్టే ఉంది. మూడవది 5 లక్షల కోట్ల రూపాయల కింద మొత్తం ఇవన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వము లోక్సభకు రాజ్యసభకు ఇచ్చినటువంటి లిఖితపూర్వక సమాధానం కిందనే 28,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందేమో 5 లక్షల కోట్ల రూపాయలు. అంటే రావాల్సింది కొండంతా, వచ్చింది గోరంతా 28,000 కోట్ల రూపాయలు 5 లక్షల కోట్ల రూపాయలకు గాను. ఇది దాని కింద మొత్తం అన్ని కలుపుకుంటే, ఈవెన్ పోలవరానికి ఇచ్చినటువంటి నిధులు కూడా కలుపుకుంటే 28,000 కోట్లు. కాబట్టి డెఫినెట్ గా 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో టీడీపీ, వైకాపా, మళ్ళా టీడీపీ కూటమి. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి కనీసము గతంలో సాధించలేకపోయారు అంటే కొంత జస్టిఫికేషన్ ఉంది. బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్నది. వాళ్ళకి వచ్చేసి 2014లో మొత్తం వాళ్ళకు 282 వచ్చాయి, మ్యాజిక్ ఫిగర్ 272 కంటే వాళ్ళకి 10 ఎక్కువ ఉన్నాయి. 2019లో 303 ఉన్నాయి. కాబట్టి వాళ్ళని ఎవరు కేర్ చేయలేదు అని కొంత సర్ది చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. అక్కడ బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు, కేవలము 240 ఉన్నాయి వాళ్ళకు. కాబట్టి 32 సీట్స్ వాళ్ళకు తక్కువ ఉన్నాయి మ్యాజిక్ ఫిగర్ కంటే. కాబట్టి టీడీపీ మీద, జేడీయూ మీద, మిగతా శివసేన షిండేది గాని వాళ్ళ మీద ఆధారపడి ఈ రోజు వచ్చేసి మనం కూడా సాగించాల్సిన పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత ఎక్కువ ఎంపీలు ఉండేటువంటి టీడీపీని 16 మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా
సాధించేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు కూడా సాధించలేకపోతే ఇంకా వచ్చేసి డెఫినెట్ గా ప్రజలు టీడీపీని వచ్చేసి క్షమించరు. కానీ అసలు ఆ ప్రతిపాదన కూడా పెట్టినట్టు కనపడట్లేదు. నేను అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రస్తావన బీహార్కి సంబంధించిన పార్టీలు చేసాయి, పార్ట్నర్ పార్టీలుగా ఉన్న పార్టీలు, లోక్ జనశక్తి కావచ్చు, జేడీయూ కావచ్చు, ఈవెన్ ఒరిస్సాకు సంబంధించిన జేడీయూ కూడా బిజు జనతాదళ్ కూడా ప్రత్యేక హోదా ఏదో అడిగినట్లుంది. బట్ ఎందుకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలకు ప్రత్యేక హోదా అనేది అంత పనికిమాలిన అంశంగా మారిపోయిందో అర్థం కావట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను రైజ్ చేసింది అని చెప్తున్నారు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 5 ఏళ్ల కాలంలో ఎప్పుడు ఆ అంశాన్ని ప్రస్తావించలా. అఖిల పక్షాలు చాలాసార్లు జరిగాయి కదా. సో ఇప్పుడు వాళ్ళు ప్రస్తావించారు, టీడీపీ మాత్రం ప్రస్తావించట్లేదు. మీరు చెప్పినట్లు ఇదే మన 1 వీక్ బ్యాక్ వచ్చేసి ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రిని కలిసి ఒకటి వినతి పత్రం ఇచ్చారు. ఆ వినతి పత్రంలో కూడా ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు. మిగతా ఐటమ్స్ ఉన్నాయి కానీ ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు. అది నంబర్ 1. మీరు చెప్పినట్టు నిన్న రాజ్నాథ్ సింగ్ గారి అధ్యక్షతన అఖిలపక్ష మీటింగ్ లో ఈ యొక్క బీహార్ కు సంబంధించి ఆడ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జేడీయూ రైజ్ చేశారు. అక్కడ ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ వారు రైజ్ చేశారు. అక్కడ లోక్ జనశక్తి పార్టీ రైజ్ చేశారు. తర్వాత ఒరిస్సాకు సంబంధించి బిజు జనతాదళ్ వాళ్ళు రైజ్ చేశారు. కానీ మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు టీడీపీ వాళ్ళు రైజ్ చేయలేదు. జనసేన వాళ్ళు మరి ఉన్నారో లేదో తెలియదు కానీ వాళ్ళు ఉంటే కానీ వాళ్ళు రైజ్ చేయలేదు. సరే ఏదో వైకాపా వాళ్ళు రైజ్ చేశారంటున్నారు. వాళ్ళు వచ్చేసి మీరు చెప్పినట్టు గతంలో 5 ఏళ్ళు వచ్చేసి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు వచ్చేసి దాని గురించి వాళ్ళు పట్టించుకున్నట్లేదు. నిన్న కూడా లోక్సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా వచ్చేసి అన్కండిషనల్ గా వైకాపా సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి మన రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో కీలు బొమ్మలుగా, కబాలీలుగా, బానిసలుగా బిహేవ్ చేస్తున్నాయి. అది ఆ పార్టీని కాదు, ఈ పార్టీని కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి మేము చెప్తున్నాం, దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ గాని, ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఇలా ముగ్గురులో ఎవరికి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. బీజేపీకి ఓటేయడం అంటే మన ఎలుతో మన కన్ను పొడుచుకోవడమే అని చెప్తున్నాం. అదే నిజమైతుంది ఇప్పుడు. కాబట్టి ప్రత్యేక హోదా విషయంలో అది కనీసం మిగతా అయినా కానీ సాధిస్తారంటే మీరు చెప్పినట్లు నమ్మకం కుదరనుమలే. ఎందుకంటే మన కేంద్ర మంత్రివర్గ కూర్పు కానే ఆంధ్రప్రదేశ్ పట్ల నిర్లక్ష్యం వహించడం జరిగింది. కేంద్ర మంత్రివర్గ కూర్పులో సంఖ్యాపరంగా తీసుకుంటే మనకు 29 ఎంపీలున్న మధ్యప్రదేశ్ కు 5 మంత్రి పదవులు, 28 ఎంపీలున్న కర్ణాటకకు 5, 26 ఉన్నటువంటి గుజరాత్ కు 5, 25 ఎంపీలున్న రాజస్థాన్ కు 5, 25 ఎంపీలున్న ఆంధ్రప్రదేశ్ కు 3. రాజస్థాన్కి 25, మనకి 25. రాష్ట్రం మొత్తం తీసుకుంటే టీడీపీ కాదు, మొత్తం ఓవరాల్ గా అక్కడ 5 మంత్రి పదవులు, ఇక్కడ 3 మంత్రి పదవులు. ఇది రాష్ట్రానికి ఓవరాల్ గా సంఖ్యాపరంగా తీసుకుంటే. పోనీ టీడీపీ పరంగా తీసుకుంటే క్యాబినెట్ ర్యాంకు ఒకరికి రామ్మోహన్ ఆయన ఒక్కరికే. అదే కర్ణాటకలో జేడీఎస్ వాళ్ళకు ఉండేది 2 ఎంపీలు. కుమారస్వామికి క్యాబినెట్ ర్యాంకు 2 ఎంపీలు, కుమారస్వామికి ఒక క్యాబినెట్ ర్యాంకు. ఇక్కడ 16 మంది ఎంపీలు టీడీపీకి ఒక క్యాబినెట్ ర్యాంకే. తర్వాత బీహార్ లో వచ్చేసి ఆయన ఒక పార్టీ హెచ్ఐఎం పార్టీ ఆయన ఒక్కడే ఉండేది, ఆయన ఒకరికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చేశారు. మాంజీ గారు ఆయన ఒకటే ఉండేది ఎంపీ, ఆయన ఒకటి ఇచ్చేశారు. తర్వాత ఎల్జేపీ పార్టీ 5 ఉంటే వాళ్ళకు ఒకటి క్యాబినెట్ ఇచ్చారు. కాబట్టి 1 ఉండే వాళ్ళకు ఒక క్యాబినెట్, 5 ఉండే వాళ్ళకు ఒక క్యాబినెట్, 2 ఉండే వాళ్ళకు ఒక క్యాబినెట్, 16 ఉండే వాళ్ళకు ఒక క్యాబినెట్. సో ఒకటి క్లియర్ సార్, మీరు చెప్తున్నట్టుగా దాంట్లో ఎవరికి ఎటువంటి అంబిగ్విటీ ఉండాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు భారతీయ జనతా పార్టీ గానే బిహేవ్ చేస్తున్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, గతంలో అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు. 10 ఏళ్ల కాలం చూసాం. 2 పార్టీలకు సంబంధించిన పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు. 2 పార్టీలు బీజేపీతో ఏ రకంగా ఉన్నాయో కూడా చూశారు. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మీలాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రత్యేక హోదా పైన మొదటి సంతకం పెడతాంటూ రాహుల్ గాంధీ గారు కంటిన్యూస్గా చెప్తూ వస్తున్నారు. మీలాంటి వాళ్ళు కావచ్చు, అక్కడ ప్రజా సంఘాలు కావచ్చు, అక్కడ ప్రత్యేక హోదా కోరుకుంటున్న వాళ్ళు కావచ్చు, ప్రెజర్ బిల్డ్ చేయడానికి ఇది కరెక్ట్ సమయం అని చెప్పని అనిపిస్తుందా? ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరిగే పరిస్థితిని ఊహించవచ్చా? ఇప్పుడు గతంలో కూడా ప్రైవేట్ మెంబర్ బిల్లు అప్పుడు కేవీబీ రామచంద్రరావు పెట్టడం జరిగింది. సరే ఈసారి కూడా వచ్చేసి డెఫినెట్ గా ముందు కంటే మాకు పార్లమెంట్ లో ఓవరాల్ గా ఇక్కడ రాష్ట్రంలో లేకున్నప్పటికీ అటు కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ మిగతా పార్టీల ఇండియా కూటమి కానీ బలం పెరిగింది. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి మేము ఆ కోణంలో కూడా మామూలు కోణంలో రేజ్ చేస్తూ ఉంటాము. అటు పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట వివిధ రూపాల కార్యక్రమాలు చేస్తాము. మీరు చెప్పినట్టు ప్రైవేట్ మెంబర్ బిల్ కూడా అదొక ఆప్షన్ గతంలో పెట్టాము. ఈసారి కూడా ఆప్షన్ ఉంది.
రైట్ సార్, చూద్దాం. ప్రత్యేక హోదా అంశం అయితే సాధించుకోవడానికి ఇది రైట్ టైం అనిపిస్తోంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం జరుగుతోంది, హత్యలు చేస్తున్నారు, శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపు తప్పాయి, రాష్ట్రపతి పాలన చేయాలి అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. ఎల్లుండి ఆయన ఢిల్లీలో ధర్నా చేయబోతున్నామని చెప్తున్నారు. సో మీ కామెంట్ ఏంటి దీనిపైన? ఇప్పుడు సమయము సందర్భం ఒకటి వచ్చేసి, సరే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అనేది ఒక అంశం, దాని మీద జగన్ రియాక్షన్ ఎలా ఉంది అనేది రెండో అంశం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ డెఫినెట్ గా వచ్చేసి రోజు రోజుకు క్షీణిస్తా ఉంది. పెనం మీద నుండి కనకనకనం అంటే నిప్పుల పొయ్యిలో పడ్డట్లుంది. ఏ రోజు పేపర్ చూడాలంటే భయం వేస్తుంది, టీవీ చూడాలంటే భయం వేస్తుంది. ఎక్కడ ఏ బాలిక మీద అత్యాచారమో, ఎక్కడ ఏ మూడు పెన్లని నరికేస్తాడో, తర్వాత ఎవరి ఇల్లు గుల్తాయో, తర్వాత ఎవరు చనిపోతారో. కాబట్టి ఆ లా అండ్ ఆర్డర్ వచ్చేసి రోజు రోజుకు క్షీణిస్తా ఉంది. దానికి ప్రభుత్వ వైఫల్యంతో పాటు ఈ రోజు రోజుకు ఈ యొక్క మద్యము, డ్రగ్స్, మాఫియా, ఈ యొక్క సోషల్ మీడియాలో ఈ పోర్నోగ్రఫీ ఇవన్నీ లేకుంటే ఇప్పుడు ఇరియో జరిగిన చూస్తే మైనర్ బాలికల మీద చిన్న పిల్లలు వచ్చేసి ఆ పక్క చేసిన వాళ్ళు కూడా అబ్బాయిలు వచ్చేసి మైనర్స్. అంటే వాళ్ళు ఏమంటే సోషల్ మీడియా చూసి ఆ విధంగా వచ్చేసి ఇవన్నీ ప్రభావం పడతా ఉంది. కాబట్టి రోజు రోజుకు క్షీణిస్తా ఉంది. దాంట్లో ఏమాత్రము సందేహం లేదు. పెన మీద నుండి పొయ్యిలో పడ్డట్టు తయారవుతుంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. లేకుంటే మాత్రము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయేదానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధాన కారణం వచ్చేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించిపోతుంది, అరాచక పాలన సాగుతా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల పాలన మించిపోయింది, రాజకీయ కక్షలు ఎక్కువైపోయినాయి, ప్రజల మానవ ప్రాణాలకు రక్షణ లేదు, రౌడీ రాజ్యం ఎదుగుతా ఉంది అనేది ఒక ప్రధాన కారణము జగన్ పార్టీ ఓడించేదానికి. కానీ ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు జరుగుతా ఉంటే డెఫినెట్ గా వచ్చేసి ప్రజలు మళ్ళా ఆ కోణంలో ఆలోచించే పరిస్థితి వస్తుంది. కాబట్టి అది మాత్రం వాస్తవం. ఇక్కడ జగన్ రియాక్షన్ దీని మీద ఎలా ఉంది అన్నప్పుడు ఈ రోజు మా పార్టీ అధ్యక్షురాలు కూడా చెప్పింది, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నువ్వు అసెంబ్లీ సమావేశాలు జరిగేదే 5 రోజులు, ఈ రోజు నుంచి రేపు శుక్రవారం వరకు. నువ్వు ఇప్పుడు అసెంబ్లీకి నువ్వు వచ్చేసి నువ్వు ఈ రోజు ఏదో పోయినావు, మధ్యలో బయటకు వచ్చేసావు, ఇంకా వచ్చేసి రేపు ఢిల్లీకి పోమంటున్నావు, మన్నాడు చేస్తారంట. ఇంకా నువ్వు 5 రోజులు అసెంబ్లీ సమావేశానికి మెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. కాబట్టి అసెంబ్లీకి పోయి నీ యొక్క ప్రజా సమస్యల మీద నీ వాదనా పటిమతో ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి ప్రజల సమస్యలు పరిష్కరించమని కదా ఆ ఎమ్మెల్యే పదవికి అర్థం ఉండేది వచ్చేసి రాజకీయ పార్టీగా. కాబట్టి నువ్వు ఈ 5 రోజులు అసెంబ్లీకి డుమ్మా కొట్టి ఢిల్లీకి పోయి ధర్నా చేస్తామంటే దీంట్లో ఔచిత్యం ఏమన్నా ఉందా? దట్ ఈజ్ నెంబర్ 1. రెండవది వచ్చేసి రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కృష్ణా వరకు వచ్చేసి భారీ వర్షాలు వచ్చేసి ఎస్పెషల్లీ గోదావరి పరివాహక ప్రాంతాల్లో విపరీతమైన పంట నష్టం జరుగుతా ఉంది, ఆస్తి నష్టం జరుగుతా ఉంది, పశు నష్టం జరుగుతా ఉంది, రోడ్లు రవాణా సౌకర్యాలు స్తంభించిపోయినాయి. ఈ పరిస్థితుల్లో నువ్వు ప్రభుత్వం చేస్తుంది, ఒక ప్రతిపక్ష పార్టీగా పోయి ప్రజలను, రైతులను పరామర్శించాల్సిన బాధ్యత లేదా? నువ్వు అది విస్మరించి నేను వచ్చేసి ఢిల్లీలో పోయి ధర్నా చేస్తామనేది అది రెండవది ఔచిత్యం లేదు. మూడవది, గతంలో నీకు 5 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు నేను ముందు చెప్పినట్లు ప్రత్యేక హోదా గాని, నువ్వు సొంత జిల్లా కడపలో స్టీల్ ప్లాంట్ గాని, మిగతా చట్టంలోని ఏ అంశాలు అమలు కాలేదు. ఏదో మొదటి సంవత్సరం వెయిట్ చేశావు, రెండో వెయిట్ చేశావు, కనీసం తర్వాత అయినా సరే నువ్వు ఒక్కసారైనా ఢిల్లీలో ప్రత్యేక హోదా గురించి కానీ, చట్టంలోని హక్కుగా మనకు రావాల్సిన అంశాల గురించి కానీ ఢిల్లీలో ఒక్క రోజున ధర్నా చేశావా? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నాలుగవది, ఇక్కడ ఓవరాల్ గా లాండ్ ఆర్డర్ క్షీణించింది ఒప్పుకుంటున్నాను, ముందే చెప్పాను. వినుకొండ హత్య డెఫినెట్ గా అది వచ్చేసి వ్యక్తిగత హత్య, అది కూడా జరగకూడదు. కానీ అది పొలిటికల్ హత్య కాదు, అది ఆ ఇద్దరి మధ్య జరిగినటువంటిది. అదే పుంగనూరు వచ్చేసి పొలిటికల్, పుంగనూరు ఇష్యూ పొలిటికల్. ఒక ఎంపీని వాళ్ళ నియోజకవర్గం పోనీయకుండా చేయడం అనేది అది పొలిటికల్, అది ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ. అది ఖచ్చితంగా ప్రభుత్వం పార్టీ తెలిసిన వాటి చెప్పాలా. కానీ వినుకొండది ఇది పోలీసు వైఫల్యము, తర్వాత ఓవరాల్ గా సమాజంలో జరుగుతున్నది వ్యక్తిగతం. కాబట్టి నువ్వు దానికి పెద్ద ఇష్యూ చేసి
మెయిన్ గా మిగతా అనేక ఇష్యూలు ఉన్నాయి అనుకోండి, కానీ ప్రధానమైన ఇష్యూ వినుకొండ హత్యను తీసుకుని పోయి ఢిల్లీలో ధర్నా చేయడం అనేది అది కూడా వచ్చేసి దాంట్లో పెద్ద రెస్ట్ అంటే అది పార్టీ పరమైందా కాదా అనే విషయం పక్కన పెడితే ఓ మనిషిని నడి రోడ్డు పైన నరికేస్తున్న పరిస్థితుల్లో శాంతి భద్రతలు ఉన్నాయి అంటే అది ప్రభుత్వం ఫెయిల్యూర్ గా చూడాల్సిన అవసరం కనపడట్లేదా? 100%. నేను ముందు చెప్పాను కదా, పెనం మీద నుండి పొయ్యిలో పట్టింది శాంతి భద్రతల పరిస్థితి అని చెప్పేసి జగన్ కంటే ఆనందంగా ఎక్కువ చెప్పాను. నేను వచ్చేసి గతంలో పెనం మీద ఉన్నది, ఇప్పుడు నిప్పుల పొయ్యిలో పడుతుంది, పేపర్ చూడాలంటే భయం వేస్తుంది, ప్రచార సాధనాలు చూడాలంటే భయం వేస్తుంది. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి పోలీసు వైఫల్యము, లా అండ్ ఆర్డర్ వచ్చేసి క్షీణిస్తా ఉంది, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. దాంట్లో రకాలు, ఒకటి ప్రభుత్వ పరంగా కొన్ని కారణాలు ఉన్నాయి, పార్టీ పరంగా రాజకీయంగా కొన్ని ఉన్నాయి, కొన్ని వ్యక్తిగతంగా ఉన్నాయి, కొన్ని అసాంఘిక శక్తులు ఉన్నాయి, కొన్ని భార్యాభర్తల మధ్య. ఓవరాల్ గా వచ్చేసి ఈ యొక్క డ్రగ్స్, గంజాయి, మద్యము, దీంట్లో ఇక్కడ వినుకొండ దాంట్లో కూడా మద్యం పాత్ర ఉంది, గంజాయి అంటున్నారు, తో పాటు మద్యం పాత్ర ఉంది. అంటే అనేక సందర్భాల్లో ఈ యొక్క మన బాపట్ల జిల్లాలో జరిగింది కానీ, లేకుంటే తిరుపతి జిల్లాలో జరిగింది కానీ, ఇవన్నీ చిన్నపిల్లలు వచ్చేసి రేప్ చేయడము, హత్య చేయడము, ఈ పక్క మైనరు, ఆ పక్క మైనరు. కాబట్టి ఇవన్నీ వినుకొండ డెఫినెట్ గా వచ్చేసి అది నడి బజార్ లో కత్తులతో నరకడం అనేది వచ్చేసి అది అమానుషం. కాబట్టి డెఫినెట్ గా పోలీసు వైఫల్యం. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేజ్ చేస్తున్న అంశం ఏంటంటే, అక్కడ ఎస్పీగా ఉన్న మల్లిక గారిని మార్చేశారు, ఆమెను మార్చిన తర్వాత హత్యలు జరుగుతున్నాయి, ఇంటెన్షనల్ గానే పోలీసు అధికారులను కూడా మార్పు జరిగింది, అమౌన్న టైంలో అక్కడ శాంతి భద్రతలు బాగున్నాయి, సో ఈ హత్యల కోసమే అధికారులను కూడా మార్చారు అనే అలిగేషన్ పొలిటికల్ గా చేస్తుంది వైసీపీ. అది కరెక్ట్ గా వచ్చేసి ఒక్కసారినే కదా, మిగతా నేను చెప్పినట్లు బాపట్ల జరిగింది, ఇక్కడ ఈపూరుపాలెం, తర్వాత వచ్చేసి తిరుపతి, మిగతా అనేక చోట్ల జరుగుతున్నాయి కదా, అది ఒక్కటే జరిగింటే అనుకోవచ్చు. కాబట్టి అది డెఫినెట్ గా జరగకూడదు, జరుగుతున్నాయి. పోలీసు వైఫల్యము, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కింద మనం భావించాల్సిన పరిస్థితి. ఆడ అధికారిని మార్చారనేది అది మిగతా చోట్ల మరి జరగకుండా ఆడ ఒక్కసారి జరిగింటే అనుకోవచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే ఒక సమయము, సందర్భము, జస్టిఫికేషన్ కూడా ఉండాలా. నువ్వు గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య, మీ చిన్న ఆయన మరి ఏమైంది వచ్చేసి నువ్వు 5 ఏళ్ల పాటు దాని గురించి ఏం చేసినావు? దానికి సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది కదా, మరి సిబిఐ మీద వచ్చేసి తొందరగా తను చేయండి, కనిపెట్టండి అని చెప్పి చేయాల్సింది పోనీ వచ్చి సిబిఐకి నువ్వు అడ్డంకులు సృష్టించినవే. యాక్చువల్ గా ఇక్కడ అది కూడా లా అండ్ ఆర్డర్ కింద వచ్చేదే కదా ఇష్యూ. వివేకానంద రెడ్డి గారి హంతకులు వచ్చేసి కర్నూలు జరిగిన డ్రామా ఏమి, మరి హంతకులను కాపాడడానికి ప్రభుత్వం డైరెక్ట్ గా ఎంటర్ అయింది కదా. సిబిఐ ఛార్జ్ షీట్ లో పెట్టిన వాళ్ళ పేర్లకు నువ్వు వచ్చేసి పూర్తిగా ప్రభుత్వం నీ వ్యక్తిగత సపోర్టే కాకుండా ప్రభుత్వాన్ని అంతా అప్పచెప్పినా కదా సపోర్ట్ గా, మరి వచ్చేసి నువ్వు నిజంగా అది లా అండ్ ఆర్డర్ కిందకి వస్తుంది కదా. సో ఇప్పుడు తేలుతుందంటారా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు? ఇప్పుడైనా సిబిఐ తేలుస్తుందంటారా? హోప్ ఉందా? చూడాలా, కనీసం వచ్చేసి అది దీంట్లో జరిగేది జరగాలంతే, దానికి వచ్చేసి అడ్డంకులు లేకుండా జరిగిన దానికి వచ్చేసి ఒకరికి పారు ఒకరికి అగ్నెస్ట్ కాదు. ప్రాసెస్ జరిగినా గానీ ప్రజలు హర్షిస్తారు, ఆ ప్రాసెస్ జరగడం లేదు. ఇది నా 11 ఏళ్ళు 5 సంవత్సరాలు దాటిపోతా ఉంటే కేంద్రంలోనే అత్యున్నత విచారణ సంస్థ సిబిఐ ఏం చేస్తున్నట్టు వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేయాలంతే, అది కూడా చేయడం లేదు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణలో ఇవన్నీ ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. డెఫినెట్ గా లా అండ్ ఆర్డర్ క్షీణించింది అంతవరకు డెఫినెట్, నో డౌట్ అట్ ఆల్. కానీ ఇవి కూడా రెండో వైపు నాణానికి ఇవి కూడా ఉన్నాయి. గవర్నర్ గారి స్పీచ్ విన్నారా సార్? గవర్నర్ గారి స్పీచ్ పైన కామెంట్ ఏంటి? గవర్నర్ గారి స్పీచ్ జనరల్ గా ఏముంటుంది? గవర్నర్ గారి స్పీచ్ వచ్చేసి ముఖ్యమంత్రి ప్రభుత్వం యొక్క స్పీచ్ అంతే. వీళ్ళు రాజ్యసభ చదువుతారు కాబట్టి నేచురల్ గా వీళ్ళు వచ్చేసి గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం చేసిన ఫెయిల్యూర్స్ ను ఎక్కువగా వచ్చేసి చెప్తూ ప్రజెంట్ ఉండే పరిస్థితి ఏంటో తీసుకొచ్చు, దానికి కొంత భవిష్యత్తులో ఏమేమి చేస్తామని చెప్పేసి ఒక సూచాయిగా మన శ్వేతపత్రాలు అంటే ఏమి, సాధికారిక నివేదిక. అంటే ఒక కంపెనీ గాని ఒక గవర్నమెంట్ గాని గతంలో ఏం చేశాము, తర్వాత ప్రస్తుతం పరిస్థితి ఏమి, భవిష్యత్తులో ఏం చేస్తాం అనేది ఒక
స్థూలంగా చెప్పడమే శ్వేతపత్రాలు. కాబట్టి ఇంక 3 శ్వేతపత్రాలు ఎలాగో ఉన్నాయి ఇంక 3 రోజులకు. ఆ శ్వేతపత్రాలు విషయమే వచ్చేసి గవర్నర్ ప్రసంగంలో ఇంకా మిగతా గత ఫెయిల్యూర్స్ ఓవరాల్ గా ఉంటుంది. కాబట్టి దాంట్లో పెద్దగా ఇంకా వడ్ల గింజలే ఉంటుంది, బియ్యపు గింజే ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మామూలుగా ఎన్నికల ముందు 2-3 నెలల సమయం ఉంటుంది కాబట్టి అప్పుడు ప్రభుత్వం పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకుండా ఓటాన్ అకౌంట్కి వెళ్ళడం అంటే ఇది మిగతా పథకాలకు సంబంధించిన నిధులు లేకనో వాటిని అమలు చేయలేకనో తప్పించుకోవడంలో భాగంగా చేస్తుందని ఒక విమర్శ వైసీపీ చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఓటాన్ అకౌంట్ పెట్టినా, పూర్తి బడ్జెట్ పెట్టినా, ఏది పెట్టినా పథకాలేమో ఇంప్లిమెంట్ చేయాల్సిందే. దానికి పబ్లిక్ కావాల్సింది ఏమి? పథకాల ఇంప్లిమెంటేషన్. మీ యొక్క సూపర్ సిక్స్ పథకాలు వచ్చేసి ఈ యొక్క తల్లికి వందనం గాని, లేకుంటే సిలిండర్స్ గాని, బస్సుల్లో ఉచిత ప్రయాణం గాని, లేకుంటే 19-59 సంవత్సరాల మధ్య ఉండే ప్రతి ఒక్కరికి వచ్చేసి ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తాం గాని, ఇవన్నీ వచ్చేసి సూపర్ 6 ను రైతులకు ప్రత్యేకించి ఇప్పుడు రైతులు వచ్చేసి దిస్ ఇస్ ద టైం. ఖరీఫ్ ఆల్రెడీ సగం ఖరీఫ్ అయిపోయింది, రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ సమయం అన్నమాట రైతుకు 20,000 రూపాయలు ఇచ్చేదానికి. కాబట్టి డెఫినెట్ గా అవి పూర్తి బడ్జెటా, ఓటాన్ అకౌంట్ బడ్జెటా, అది ప్రజలకు అది ఇమ్మెటీరియల్. ఇవి చేస్తారా లేదా చేయరా అనేది ఇంపార్టెంట్. కాబట్టి ప్రభుత్వం వచ్చేసి ఏదో మొన్నటి వరకు పెన్షన్లు ఓకే, మొన్న జూలై 1న పెంచిన పెన్షన్లు ఇచ్చారు, దానికి గతంలో కలుపుకొని ఇచ్చారు, సేమ్ డే ఇచ్చారు, వాళ్ళ ఇంటి వద్దనే ఇచ్చారు, అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ మిగతా ఏమి ఈ సూపర్ 6 లో ఇచ్చిన పథకాల్లో అది ఒకటి, ఇంకా మిగతా అనేకం ఉన్నాయి వచ్చేసి. అవి కూడా డెఫినెట్ గా వచ్చేసి ఇంప్లిమెంట్ చేయాల్సినవి. అది కాక గతంలో కొన్ని పథకాలు ఉన్నాయి, అది పేర్లు మార్పు ఉండొచ్చు, మీరు పేర్లు మార్చుకోవచ్చు. ఇది వసతి దీవెన, విద్యా దీవెన, ఈ పేర్లు మార్చుకోవచ్చేమో కానీ అవి కూడా ఇంప్లిమెంట్ చేయాలి కదా. మీరు ఏం చెప్పారు? గతంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఇవి అడిషనల్ గా చెప్పారు. కాబట్టి మీరు అవి చేయాలి, ఇవి చేయాలి. అట్ ది సేమ్ టైం అభివృద్ధి కార్యక్రమాలు, అమరావతి, పోలవరం ప్రాజెక్టులు, రోడ్ల విషయం. కాబట్టి అభివృద్ధిని, సంక్షేమాన్ని, మౌలిక సదుపాయాలను 3 వచ్చేసి మేము సంపద సృష్టించి మీరు అన్ని చేస్తామని చెప్పారు కదా. కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వం వచ్చేసి వాళ్ళ మేనిఫెస్టోకు ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సరే ఓటాన్ అకౌంట్ 2 నెలలకు పెట్టి మళ్ళీ తర్వాత అంటున్నారు. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఇష్యూ కాదు. అది పథకాలు అమలు చేస్తున్నారా లేదంటే ఇష్యూ అవుతుంది. సో ఇప్పటి వరకు అమ్మఒడి నిధులు విడుదల చేయలేదు అనేది కూడా ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు. అమ్మఒడి యూజువల్ గా జూన్ 12కి స్కూల్స్ స్టార్ట్ అవుతుంటే అప్పుడే ఇచ్చేవాళ్ళంట అంతకుముందు. ఇప్పుడు ఇంతవరకు ఇవ్వలేదు, ఇస్తారా లేదా ఏంటి అనేది కూడా ఒక పాయింట్ వస్తుంది. సో దానికి సంబంధించి క్లారిటీ లేదు. సో అమ్మఒడి పథకానికి అమ్మఒడికి వీళ్ళు తల్లికి వందనం పేరు మార్చారు, ఓకే. తర్వాత వచ్చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి 15,000 ఇచ్చేవాడు, మళ్ళీ 14,000కు, మళ్ళీ 13,000కు. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ పేరు మార్చిన తర్వాత మీరేం చెప్పారు? ప్రతి బిడ్డకు అని చెప్పారు. మీరు మేనిఫెస్టో వచ్చేసేసి ప్రతి బిడ్డకు వచ్చేసి అని చెప్పారు, ప్రతి తల్లికి అని చెప్పలే, ప్రతి బిడ్డకు అని చెప్పారు. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురు 45, ఆ విధంగా చెప్పారు. కానీ జీవో 29 వచ్చేసి దాంట్లో తల్లికనే మెన్షన్ చేశారు. దాంట్లో వచ్చేసి బిడ్డకి మెన్షన్, తల్లికి మెన్షన్ చేశారు. దాని తర్వాత వాళ్ళు వచ్చేసి క్లారిటీ ఇచ్చారు అనుకోండి, లేదు మేము ఇంకా గైడ్ లైన్స్ ఫ్రేమ్ కాలేదు అని చెప్పారు. కానీ వాళ్ళ ఉద్దేశం వచ్చేసి జీవో ప్రకారంగా చూస్తే, జీవో గవర్నమెంట్ ఆర్డర్ వచ్చేసి ఏదైనా జీవోల ప్రకారమే జరిగేది. మళ్ళీ సవరిస్తారేమో చూడాలా. ఇప్పుడు జీవో సవరించలేదు, గైడ్ లైన్స్ ఏదో ఫ్రేమ్ చేస్తా అని చెప్పారు. కానీ ఉద్దేశం మాత్రము బిడ్డకి కాకుండా తల్లికే చేయాలని చూశారు. అది కూడా ఇవ్వలేదు. అది కూడా ఎప్పుడు ఇస్తారు చెప్పాలి కదా, క్లారిటీ కావాలి కదా. కాబట్టి ప్రభుత్వానికి అంత ఈజీ ఏం కాదు, పిల్లలకి కానీ పండగ కాదు, ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పేసి టీడీపీ కూటమి ప్రభుత్వానికి పరిపాలన చెప్పినంత ఈజీగా ఉండదు. ఎన్నికలకు అధికారంలోకి వచ్చేదాని కోసం ఆ పార్టీని కాదు, అందరం కూడా మేము కూడా చెప్పొచ్చు. కానీ అధికారంకి వచ్చినాక అప్పుడు తెలుస్తుంది అసలైన సినిమా. ఇప్పుడు మీ మద్దతు మొదలైంది. చివరిగా సార్, మీ మద్దతు ఏమన్నా ఢిల్లీలో ధర్నా చేస్తున్న సందర్భంలో ఇండి కూటమికి సంబంధించిన మీలాంటి వాళ్ళ మీ పార్టీలకు సంబంధించిన మద్దతును ఏమైనా వైసీపీ కోరిందా? అటువంటి ప్రపోజల్ ఏమన్నా అటువైపు నుంచి వచ్చిందా?
మరి నాకు తెలిసి ఇప్పటి వరకు అటువంటి పేపర్లో కూడా ఏదో అందరి పార్టీలకు రాష్ట్రాలని కలుపుకుంటామని చెప్పడం జరిగింది, కానీ నాకు తెలిసి మరి ఇప్పటి వరకు అటువంటి విధంగా ఉన్నట్టు అటువంటి సమాచారం ఉన్నట్టు నా దృష్టికి రాలేదు. ఓకే 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 రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు బడ్జెట్ తర్వాత చూద్దాం ఆంధ్రప్రదేశ్కి ఏమైనా కొత్తగా 10 ఏళ్ల తర్వాత, 10 ఏళ్లలో రానిది 10 ఏళ్ల తర్వాత ఏమైనా కొత్తగా కనిపిస్తుందా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా న్యాయం జరుగుతుందా, బెటర్గా ఫండ్స్ ఏమైనా వస్తాయో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ తులసిరెడ్డి గారు మా కోసం సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. నమస్తే. ఇది తులసిరెడ్డి గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈ హెడ్.